కాంగ్రెస్లోనూ వైసీపీలోనూ ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇప్పుడు ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో లేక తనకు ఇక పొలిటికల్గా కష్టమని భావిస్తున్నారో తెలియదు కానీ ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆ నాయకుడి పరిస్థితి అయోమయంగా మారినట్టు వార్తలు వస్తున్నాయి. ఓడిన పార్టీలో ఇమడలేక ఎన్నో ఆశలతో అధికార కూటమి వైపు అడుగులు వేస్తే అక్కడ కూడా పరాభవమే ఎదురవుతుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన మళ్ళీ ఫ్యాన్ కిందకి వచ్చేస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సామినేని ఉదయభాను 3 సార్లు ఎన్నికయ్యారు. 2 సార్లు కాంగ్రెస్ తరపున 3 సార్లు వైసీపీ తరపున పోటీ చేసిన సామినేని ఉదయభాను 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికయ్యాక ప్రభుత్వ విప్గా పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన సామినేని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవడంతో వైసీపీలోకి అరంగేటం చేసిన ఆయన 3 సార్లు వైసీపీ తరపున జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఒక్కసారి మాత్రం గెలుపొందారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా కావడం, పైగా సామాజిక సమీకరణాలతో తనకు అవకాశం దక్కుతుందని భావించారు. కేబినెట్లో అవకాశం లభించకపోవడంతో అలకబూనిన ఆయన ఒక దశలో వైసీపీపై తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అయితే సీనియర్ ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవుల్లో న్యాయం జరగకపోవడంతో వైసీపీ అధిష్టానం విప్గా అవకాశం కల్పించి తాత్కాలికంగా ఆయన్ను బుజ్జగించింది. వైఎస్ సన్నిహితుడు, పైగా సీనియర్ నేత అయిన సామినేని ఉదయభాను మంత్రి పదవి రాలేదన్న బాధ, సముచిత స్థానం ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఉన్న అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతూ వచ్చారు. 2024లో వైసీపీ తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉదయభాను మరోసారి ఓటమి పాలయ్యారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, తనకు న్యాయం చేస్తారని భావించిన ఆయన చివరికి వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం వైసీపీని వీడి జనసేన జెండా కప్పుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ న్యాయం జరగకపోవడంతో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలోకి వెళ్తే న్యాయం జరుగుతుందని భావించారు. కానీ ఇప్పుడు సామినేని ఉదయభాను పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలో తయారైందట. జనసేన పార్టీలో చేరినప్పటికీ సామినేని ఉదయభాను అక్కడ ఇమడలేకపోతున్నారట. 2024లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా శ్రీరామ్ తాతయ్య గెలుపొందారు. శ్రీరామ్ తాతయ్య తన పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన వారికి పక్కన పెడుతున్నారట. ఓటమి పాలైన వైసీపీలో ఉండే కంటే కూటమిలో పోటీ చేసి గెలిచిన పార్టీలో చేరితే నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావించారు సామినేని. అనుకున్నదే తడుగా మంది మార్బలంతో కలిసి జనసేన పార్టీలో చేరిన ఆయనకు 3 అడుగుల ముందుకు 4 అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి. జగ్గయ్యపేటలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పెత్తనం చేయవచ్చని భావించిన ఉదయభానుకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయట. ఓడినా గెలిచినా నియోజకవర్గం ఎమ్మెల్యే తర్వాతే ఎవరైనా అంటున్నారట అధికారులు, అధికార పార్టీలోని కొందరి నేతలు. టీడీపీ జనసేన మధ్య ఉన్న నామినేటెడ్ పదవుల ఒప్పందం లెక్కలు సైతం ఇప్పుడు ఉదయభాను వరకు చేరడం లేదట. అధికార పార్టీలో మిత్రపక్షంగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రోటోకాల్ కోసం కూడా ఏ కార్యక్రమానికి ఆహ్వానం పలకడం లేదని, నియోజకవర్గంలో తన మాట ఎక్కడ కూడా చెల్లబాటు కావడం లేదని మదన పడిపోతున్నారట. వైసీపీని వీడి తప్పు చేశానా అంటూ అనుచరుల దగ్గర సామినేని ఉదయభాను వాపోతున్నట్టు సమాచారం. సామినేని వెంట నడిచిన వారిలో కొందరు ఇటీవల తిరిగి సొంత పార్టీ వైసీపీ గూటికి చేరడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు చెప్తున్నారు. మొత్తానికి వైసీపీని వీడి జనసేనలో చేరినా న్యాయం మాత్రం జరగలేదని సామినేని బాధపడుతున్నారట. పార్టీలో చేరిన రోజు తప్ప మళ్ళీ జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన సంఘటనలు కూడా అరుదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని కాదని జనసేనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నది ఉదయభానుకు అర్థమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీకి వెళ్లడమే మంచిదన్న సూచనలు కార్యకర్తలు, నేతల నుంచి అందుతున్నాయని, దీంతో సామినేని ఉదయభాను పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఒకవేళ తిరిగి వైసీపీలోకి వెళ్ళినా గతంలో మాదిరిగా ప్రాధాన్యత లభిస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగని జనసేనలో ఉంటే పూర్తిగా పొలిటికల్ కెరీర్ క్లోజ్ చేసుకున్నట్టే అవుతుంది. అందుకే ఇప్పుడు సామినేని ఉదయభాను చౌరస్తాలో నిలబడి అదును కోసం వేచి చూడడం తప్ప మరో మార్గం లేని పరిస్థితిలో ఉన్నట్టు ఆయన అనుచరగణం చెబుతోంది.